నీళ్ల మీద రాజకీయాలు చేయొద్దంటూ చంద్రబాబు గారు తెలంగాణని కోరుతున్నారు. గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, పోలవరానికి అభ్యంతరం చెప్పడం సరికాదు. పోలవరం నిర్మాణ పనులు పరిశీలించిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. సముద్రంలో కలిసే నీళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు, నీటి విషయంలో రాజకీయాలు చేయొద్దని తెలంగాణను కోరుతున్నా. రాజకీయ నేతలు పోటీపడి మాట్లాడడం సరికాదు, అక్కడ ప్రజలు కూడా ఆలోచించాలి. తెలుగు జాతి ఒక్కటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. ఇద్దరి మధ్య విరోధాలు పెరిగి ఆనందించే పరిస్థితి రాకూడదు. భావోద్వేగాలతో ఆటలాడడం మంచిది కాదు. ప్రజల కోసం రాజకీయాలు చేస్తే మంచిదే. ఆర్టీఎస్లో నీళ్లు రాకుంటే జోరాల నుంచి నీళ్లు తెచ్చి మహబూబ్ నగర్కి ఇచ్చాం. దేవాదుల కలవకుర్తి నేనే ప్రారంభించా. దేవాదులను మరింత ముందుకు తీసుకెళ్ళండి, ఎవరొద్దన్నారు. ఈ మధ్య కొందరు మాటలు చూస్తే రాజకీయాలు నాకే అర్థం కాలేదు. గోదావరి నదికి ఎగువన దేవాదుల ప్రాజెక్టు ఉంది, దేవాదుల నుంచి నీళ్ళు వస్తే పోలవరానికి వస్తాయి. కిందకు వచ్చే నీళ్లను మీకు అభ్యంతరం చెప్తే ఏమైనా అర్థం ఉందా? ఆ రోజు మంజీరాకి నీళ్లు తీసుకెళ్లారు, అప్పుడు స్వాగతించాం. గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, పూర్తి చేసుకోండి. దేవాదులకు మేము ఎప్పుడు అభ్యంతరం చెప్పలేదు. నీళ్లు పొదుపు చేస్తే తెలంగాణకు కూడా లబ్ధి కలుగుతుంది. మిగిలిన నీరు సాగర్ శ్రీశైలం నిల్వ చేస్తే తెలంగాణ కూడా వాడుకోవచ్చు. కృష్ణానదిలో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు పైన ప్రాజెక్టులు కడితే నష్టం. కృష్ణా డెల్టాను కాపాడి గోదావరిని అనుసంధానం చేసుకుంటే ఇబ్బంది ఉండదు. రాయలసీమ ఎత్తిపోతలపై చేసిన వ్యాఖ్యలు అర్థం లేదు, అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుందని భావిస్తున్నారు. సముద్రంలోకి వెళ్ళే నీటిని అడ్డుకుంటే లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి అంటూ వైకాపా ప్రభుత్వం మూలంగానే ఏదైతే పోలవరం ఆలస్యమైందంటూ మళ్ళీ రాజకీయ స్టేట్మెంట్ అట్టించి ఇచ్చుకొచ్చారు.